నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా పెద్ద పంచాని గంగవరం 3 మెన్ కమిటీ ప్రమాణ స్వీకారం. నూతన కమిటీచే ప్రమాణం చేయించిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన పలువురు. కెలావతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించిన తనయులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంచాని మండలం సింగిల్ విండో, గంగవరం మండలం సింగిల్ విండో కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి నూతన కమిటీచే ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద పంచాని మండల సింగిల్ విండో అధ్యక్షులుగా శ్రీరాములు, డైరెక్టర్లుగా గగ్గప్ప, హరినాథులు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా గంగవరం మండల సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రసాద్ నాయుడు, డైరెక్టర్లుగా హరిబాబు, శివరామిరెడ్డిలు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని, సహకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తదనంతరం శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలతో పాటు రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాథమిక సహకార సంఘం నుంచి మండలంలో ఉండేటువంటి రైతాంగం అంతా కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి సదుపాయం ఉంది. ముఖ్యంగా షార్ట్ టర్మ్ లోనింగ్ అయితే 4% వడ్డీకే రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ లోనింగ్ కనుక కూడా కొంత ఎక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మిడ్ టర్మ్ లోనింగ్ లేదు, కానీ ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లోనింగ్ లో ఎవరైతే రైతులు రుణాలు తీసుకుంటారో అప్పుడే కొత్తగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ప్రసాద్ గారు కూడా ఒక అవగాహన వచ్చింది. ఇంకా ప్రమాణ స్వీకారం చేయకనే దీనిపైన ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నియోజకవర్గం అంతా కూడా ప్రమాణ స్వీకారానికి పోయినా ఈరోజు కొంత అవగాహనతోనే ఈ కార్యక్రమం పట్ల మాట్లాడడం కూడా జరిగింది. షార్ట్ టర్మ్ లోనింగ్ అన్నీ కూడా లాంగ్ టర్మ్ లోనింగ్ కానీ తిరిగి మనం కడితే నబార్డ్ నుంచి తక్కువ శాతం వడ్డీకి మళ్ళా మన సొసైటీకి డబ్బులు వస్తాయి. దీని ద్వారా మనం ఇంకా ఎక్కువ మంది రైతులకు రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో 60% మాత్రమే తిరిగి కడతా ఉన్నారంటే మొదటగా మీరు చూడాల్సింది నిజంగా రైతులకు పోయినాయా, లేదా రైతులు అనేటువంటి వాళ్ళకు పోయి తీసుకొని బ్లాక్ అయినాయా అనే దాన్ని చూసి దాన్ని నిజంగా రైతులకు పోయింటే దాన్ని తిరిగి ఎట్లా మనం వాళ్ళని కన్విన్స్ చేసి కట్టించుకొని మళ్ళా వాళ్ళకు లోనింగ్ ఇస్తా వస్తే మీకు టర్న్ ఓవర్ పెరుగుతుంది, తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో సెంట్రల్ బ్యాంక్ నుంచి కూడా 3 లక్షల రూపాయలు షార్ట్ టర్మ్ లోనింగ్ చేయాల్సి వస్తే దాని లక్ష్యం పరిమితం చేశారు. దాన్ని కూడా ఎందుకంటే దాన్ని కూడా పరిమితి కొంచెం పెంచుకోగలిగితే తక్కువ వడ్డీకి రైతులకు కొంత ఎక్కువ రుణాలు వస్తే వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి పెట్టుబడికి మంచి అవకాశాలు ఉంటాయనేది కూడా మనం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా ఏ రకంగా పూర్తి చేయాలో చేసే పరిస్థితి చేద్దామని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తాం. చిత్తూరు మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు. చిత్తూరు మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఆయన తనయులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డిలు వారి స్వగ్రామం కెలావతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం ఆటో డ్రైవర్లకు మరణ శాసనంగా మారుతున్నదని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఫ్రీ బస్ పథకం ఆటో డ్రైవర్లకు మరణ శాసనంగా మారుతుందని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి సిఐటియు నాయకులు జయచంద్ర, వేణుగోపాల్, బుజ్జమ్మ తదితరులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని రేపు 15వ తేదీ నుంచి ప్రవేశపెట్టబోతా ఉంది. అయితే ఇది మంచి విషయమే, మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఒక సంవత్సరం తర్వాత అయినా
మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశించడం మంచిదే అని మేము దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అయితే అదే సేమ్ టైంలో ఆటో డ్రైవర్ల పట్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేసే పరిస్థితి కనబడతా ఉంది. ఆటో డ్రైవర్లకు దీనివల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతినే విధంగా కనబడతా ఉంది. ఇప్పటికీ ఓలా, ఊబరు ఇట్లా ర్యాపిడో అనేక యాప్లు రావడం ద్వారా ఈ ఆటో డ్రైవర్కు కనీసమైనటువంటి గిట్టుబాటు ధర కూడా దొరికే పరిస్థితిలో కనిపించడం లేదు. మొత్తం కూడా ఈరోజు చూస్తూ ఉంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలు మొత్తం వీధులు పడే విధంగా ఉంది పరిస్థితి కనబడతా ఉంది. దీనికి తోడుగా నూతన క్రిమినల్ చట్టాలను తీసుకురావడం, ఆ నూతన క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చి దాని ద్వారా ఒక డ్రైవర్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ తెలుసో తెలియకో చేస్తే దాని ద్వారా దాదాపు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు జైలు పంపించే దానికోసం ఈరోజు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలు వెంటనే రద్దు చేయాలి, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఫ్రీ బస్ ద్వారా ఏదైతే ఉందో ఉపాధి దెబ్బతినే అవకాశం ఆటో డ్రైవర్లకు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లు కూడా ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. వాళ్ళందరికీ కూడా గతంలో ఏ విధంగా వాహన మిత్ర డబ్బులు వేస్తున్నారో ఆ విధంగా తిరిగి ఆటో డ్రైవర్లు కూడా ప్రతి సంవత్సరం వాహన మిత్ర డబ్బులు వేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పనని ఫ్రీ బస్సు పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ పీజీలు, డిగ్రీలు చేసుకొని వాళ్ళకందరికీ ఉద్యోగాలు రాకపోవడం ఫలితంగా ఈరోజు ఆటో తోలుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. ఆటో కార్మికులందరికీ కూడా యువకాలంలో ఒక పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాడు మంత్రి నారా లోకేష్ గారు. అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలన్నీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులందరూ కూడా ఉరితాలుగా మిగిలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి అంటా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఆర్టీఏలు ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి పన్నులన్నీ వేస్తూ ఉన్నారు. ఆ పన్నులు రద్దు చేయాలని చెప్పినని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డుతో పాటు వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. 25,000 రూపాయలు డబ్బులు ఇస్తాం ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి. నెలకు సంవత్సరానికి 25,000 రూపాయలు హామీ ఇచ్చినారు. ఆ 25,000 రూపాయలు తక్షణమే అమలు చేయాలని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కనుక సమస్య పరిష్కారం కాకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడి దివ్య అవతార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 16 ఆగస్టు 2025న 1000కి పైగా కేంద్రాలలో ఆనందంగా జరుపుకుంటున్నారని ఇస్కాన్ సభ్యులు పేర్కొన్నారు. ఇస్కాన్ తిరుపతి శ్రీ రాధా గోవిందజీ లోటస్ టెంపుల్లో ఈ ఉత్సవం 3 రోజుల పాటు అంటే 15, 16, 17వ తేదీలలో భక్తులకు గొప్ప భక్తి, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిర్వహించబడుతుందని అందరూ పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. సో ఈ జన్మాష్టమిని చక్కగా వైభవితంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ వారి యొక్క విజ్ఞప్తి మేరకు పాసులు, ఇన్విటేషన్స్ ఈసారి జరగలేదు. ఈ చాలా కోఆర్డినేషన్, చాలా చక్కటి సమన్వయం చేసుకుంటూ టీటీడీ అఫీషియల్స్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇక ఫైర్, తర్వాత మెడికల్ సర్వీస్ అన్నీ కూడా చాలా చక్కగా సమన్వయం చేసుకొని చక్కగా సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి సహకారంతో పాటు అందరు ప్రజలు కూడా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని సజావుగా జరిపే విధంగా మనం జరుపుకుందాం. 16వ తేదీ ఆదివాస పూజ మహోత్సవం, 15వ తేదీ 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఉదయం ప్రతి కార్యక్రమం కూడా ఉదయం మంగళహారతి 4:30 4 గంటల పరిశ్రమతో ప్రారంభమై మంగళహారతితో పాటు నరసింహ కీర్తన, తులసి కీర్తన మరియు శిక్షాష్టకం ప్రార్థనలు మరియు నామజపం మరియు వైభవపేతమైనటువంటి శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసంఖ్య గిరిరాజు యొక్క దర్శనం మరియు చక్కటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినందరికీ రకరకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మన యొక్క టీటీడీ వినాయక గ్రౌండ్స్లో స్టేజ్ కార్యక్రమాలు కావచ్చు, చక్కటి వచ్చిన వారు భవన్ యొక్క లీలలకు సంబంధించినటువంటి కటౌట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందే దిశలో అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో తిరుపతి దేవస్థానం యొక్క అధికారుల యొక్క చక్కటి సహకారం మరియు మున్సిపల్ సిబ్బంది యొక్క సహకారం మరియు ముఖ్యంగా పోలీస్ శాఖ వారి యొక్క సహనం ఎంతో చక్కగా ఉంది, ఎంతగానో ప్రశంసిస్తున్నాం. సో అదేవిధంగా 17వ తేదీ శ్రీల ప్రభుపాల వారి యొక్క 129వ వ్యాస పూజ మహోత్సవం. జన్మాష్టమి మరుసటి రోజే మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల యొక్క వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది. అది ఆ రోజు ఉదయం 11 గంటలకి అభిషేక కార్యక్రమం. మరి శ్రీల ప్రభుపాల వారు ప్రపంచానికి ఏమి ఇచ్చారు,
ఈ విధంగా మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక విలువల్ని వాళ్ళు ప్రచారం చేసి ప్రజల యొక్క జీవన విధానంలో చక్కటి సన్మార్గాన్ని చూపించారు అని వాళ్ళని కీర్తించే రోజు అది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అంటే 17 సాయంత్రం మన యొక్క ఇస్కాన్ తిరుపతి యూత్ ఫోరం ద్వారా ఒక చక్కటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీ పిల్లల్ని కూడా ఈ కార్యక్రమం పిలుచుకోనండి. ఎంతో అభయ ఉత్సవం అని చెప్పేసి వెరీ వెరీ వండర్ఫుల్ ఎపిసోడ్, చాలా చక్కటి కార్యక్రమం అది. మీరు ఆ కార్యక్రమం చూసి మీరు స్ఫూర్తిని పొంది మన యొక్క యువతని ప్రత్యేకించి దురాలతో చాలామంది సతమతమవుతున్నారు. ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా కార్యక్రమం అది. 17వ తేదీ సాయంత్రం అభయోత్సవం. అక్కడ ర్యాలీ కాదు, స్టేజ్ మీద వాటికి సంబంధించినటువంటి డ్రమాటిక్ ఇవన్నీ కూడా చాలా చక్కగా. సో భగవంతుని యొక్క భగవంతుని ఆవిర్భవించిన తిథి కాబట్టి దేవాలయ శ్రీకృష్ణ భగవాన్ అవతరించింది ఎంతో ప్రేమతో మనకు భౌతికతని మరియు భావతని ఇచ్చి వెళ్ళారు. కలియుగంలో ప్రధాన శత్రువు ఏంటంటే అజ్ఞానం. ఈ తొలగిపోవాలంటే ఈ భగవద్గీత భౌతిక గ్రంథాలు కూడా లభ్యమవుతున్నాయి మన మందిరంలోనూ, మన తర్వాత టీడీ గ్రౌండ్స్లో మనకు లభ్యమవుతుంది. మన శిల ప్రభు తెలియజేశారు, ఇస్కాన్ ఈజ్ మై బాడీ, బీబీటీ ఈజ్ మై హార్ట్ అండ్ బీటీజీ అంటే మాసపత్రిక ఉంది మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క సప్తగిరి ఏ విధంగా ఉందో ఈ పుస్తకాలు కూడా లభ్యమవుతుంది. ఈ విధంగా భగవంతుని యొక్క అవతరణ ఉద్దేశం అంటే కలియుగంలో ఉన్న ప్రజల యొక్క అజ్ఞానం తొలగించడం కోసం ఈ గ్రంథాలు ఇచ్చారు. వాటిని స్వామి దర్శనంతో పాటు చక్కటి ప్రసాదపరచడం జరిగింది. ఈ పుస్తకాలు తీసుకొని వెళ్ళి వారి జీవితాన్ని పరిపూర్ణ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట సమీపంలోని సాయినాథ్ నగర్లో ఉన్న మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వేడుకగా భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని గురువారం 10,000 మంది విద్యార్థులతో 4 కిలోమీటర్ల దూరం నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. 300 మీటర్ల పొడవుతో 3 రంగుల ఖద్దరు వస్త్రంతో తయారు చేసిన భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా జాతీయ ఐక్యమత్యానికి, స్వాతంత్ర సమరానికి, స్వాతంత్ర యోధుల విజయ పోరాటానికి చిహ్నమైన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. డాక్టర్ మోహన్ బాబు మంచు విష్ణు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్ట్రార్ డాక్టర్ సారథి, చిత్రనాయకుడు శివబాలాజీ ర్యాలీకి ముందుగా నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా భారతీయులంతా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నట్లు మోహన్ బాబు తెలిపారు. 3 రంగుల జెండా నీడలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం అగ్రస్థానంలో చేరుకుంటుందనడంలో సందేహం లేదన్నారు. మన పూర్వీకులు సాధించిన స్వాతంత్రాన్ని మన యువతకు అందించారని ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు అన్నారు. విద్యార్థులు గొప్ప విజ్ఞానవంతులై అనుభవిస్తూ భావితరాలకు అందించాలని విష్ణు పిలుపునిచ్చారు. భారతదేశం మన కన్న తల్లి. మన కన్న తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తాము, ఎలా పూజిస్తాము, అలాగే మన భారతదేశాన్ని, భారత మాతను పూజించాలి. వీ మస్ట్ ఫీల్ ప్రౌడ్ వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి. మనది పవిత్రమైనటువంటి భూమి, మామూలు భూమి కాదు, ఇది గొప్ప కాదు. మన భారతదేశం భూభాగం చాలా గొప్ప పవిత్రమైనటువంటి భూమి. అటువంటి భూమిలో మనం పుట్టినందుకు గర్వించాలి. మన భారత ప్రధాని మోడీ గారు ఈ అద్భుతాన్ని అందరికీ చెప్పాడు. ఏమని, ఇంటింటికి ఒక్కొక్క ఇంటి మీద మన భారతదేశం మన జెండా ఉండాలి. అప్పుడే మనం భారతీయులం తెలుస్తుంది. గర్వించాలి. ఎస్ వీఆర్ ఇండియన్స్ అని. ఈ నినాదం చాలా మంచిది. ఆగస్టు 15వ తారీఖు వచ్చింది, ఆ రోజునే గుర్తుపెట్టుకోవడం కాదు. ఎవ్రీ డే వీ మస్ట్ రిమెంబర్ అవర్ పేరెంట్స్, అవర్ ల్యాండ్, భూమి, భారతదేశాన్ని. కాబట్టి ఇది పవిత్రమైన రోజు. రేపు అందరికీ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్ర్యం, ఇది మీకు తెలుసు. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు జనవరి 26. భారతదేశానికి ఈరోజు 1947కి అంటే 52కి దర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ మధ్య గ్యాప్. రాజ్యాంగాన్ని రాసుకోవడం, అది చేయడం, ఇది చేయడం ఇదంతా జరిగింది. ఇది మీ ఫైనలీ వీ ఫీల్ ప్రౌడ్. మా విద్యానికేతన్ అంటే మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు అందరూ ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉదయం దాదాపు ఒక 4 కిలోమీటర్స్ బై వాక్ చెప్పి భారతదేశం మీద ఉన్నటువంటి గౌరవాన్ని
వాడు ప్రదర్శించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకునింది. అండ్ యాక్చువల్గా వాళ్ళు తీసుకోకపోయినా ప్రతి భారతీయుడు ఈ ప్రోగ్రామ్ చేయాలి. ఒక్క ఆగస్ట్ 15th అనే కాదు, బట్ ఎవ్రీ టైం మనం ప్రతిరోజు భారతీయులుగా గర్వించాలి. అండ్ వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. అండ్ ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ మన ఇంటి బయట కానీ మన ఆఫీసుల పైన కానీ మనం హాయిస్ట్ చేసే రూల్స్ రిలాక్స్ అయ్యాయి. అవి అందరూ తెలుసుకొని మనం అందరం ప్రౌడ్గా మన ఇంటి ముందు కూడా మన ఇంటి పైన కూడా మన ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి గర్వంగా ఫీల్ అవ్వాలి. అండ్ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ మనం అందరం కష్టపడి మనం అందరం కొలాబరేటివ్గా చేస్తే కానీ మన దేశం ముందుకెళ్ళదు. చిన్న చిన్న విషయాల్లో ఒక క్రికెట్ మ్యాచ్లోనే కాదు, ఒలింపిక్స్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడే కాదు, చిన్న చిన్న విషయాల్లో కూడా మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన చేతుల్లో ఉంది. తినేసి చెత్త కింద పడేయకూడదు. అక్కడి నుంచి మొదలవుద్ది దేశభక్తి. దేశభక్తి అనేది పెద్దలకి గౌరవం ఇచ్చే దాంట్లోనూ మనం నడవడిక ఎలా ఉంటుందో భారతదేశం దాటి బయటకు వెళ్ళినప్పుడు కూడా అవన్నీ కౌంట్ అవుతాయి దేశభక్తి పైన. ఆగస్ట్ 15th మనం అందరం మర్చిపోకూడదు. ఎంతమంది త్యాగం చేస్తే కానీ మనం అందరం ఈ స్టేజ్లో ఈ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం నమస్కరించి ఈరోజు వాళ్ళని గుర్తించాలి. ఎంతోమంది సుప్రీం సాక్రిఫైస్ కూడా చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వీ షుడ్ బీ ప్రౌడ్. వీఆర్ ఇండియన్స్. ఎవ్రీ డ్రాప్ ఇన్ అవర్ ఆఫ్ బ్లడ్ ఇన్ అవర్ బాడీ షుడ్ బీ ప్రౌడ్ దట్ వీఆర్ ఇండియన్స్. జై హింద్. తిరుమలలోని నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. తిరుమలలోని నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద బుధవారం రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీ జరిగింది. కారు అద్దాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు దొంగలించారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవారిని బాలీవుడ్ సినీ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. గురువారం ఉదయం తిరుమలకి చేరుకున్న వీరిద్దరూ నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పరం సుందరి ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వరుస ప్రమోషన్లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా పెద్ద పంచాని గంగవరం 3 కమిటీ ప్రమాణ స్వీకారం. నూతన కమిటీచే ప్రమాణం చేయించిన పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన పలువురు. కెలావతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులర్పించిన తనయులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.